శుభానికి ప్రతిరూపంగా ఉండే తీయటి మిఠాయి ఎక్కడైనా చిచ్చు పెడుతుందా? రాజకీయ పార్టీల మధ్య ఫైటింగ్కు స్వీట్స్ కారణమవుతాయా? వినటానికి చిత్రంగా ఉన్న బెంగాల్లో ఓ మిఠాయి పార్టీల మధ్య రాజకీయ చిచ్చు పెడుతోంది. జోరందుకుంటున్న ఎన్నికల ప్రచారం, ఎన్నికల అంశంగా మారిన జయనగర్ మోవా. బెంగాల్లో పాపులర్ స్వీట్ జయనగర్ మోవా. ఈ మధ్య జిఐ గుర్తింపు పొందిన జయనగర్ మోవా తెచ్చింది తామేనంటున్న తృణమూల్ కాంగ్రెస్. మా ప్రయత్నం వల్లే వచ్చిందంటున్న సూచి పార్టీ. చూడగానే నోరూరించే తీయటి బెంగాలీ మిఠాయి జయనగర్ మోవా ఇప్పుడు బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో హాట్ టాపిక్ గా మారింది. రాజకీయంగా ఎంతో చైతన్యవంతులైన బెంగాలీలు మిఠాయిలంటే చెవి కోసుకుంటారు. ఇక మిఠాయిలు రాజకీయాలు రెండు కలిస్తే ఇక ఆ ఫైట్ బిట్టర్ గా మారుతుందన్నది వాస్తవం. తాటి బెల్లం, అటుకులు, కోవాతో తయారు చేస్తారు జయనగర్ మోవాను. కోల్కతాకు 52 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది జయనగర్. ఆ ఊరి పేరుతోనే ఈ స్వీట్ ఫేమస్. ఈ మధ్య ఈ మిఠాయికి భౌగోళిక సూచి అంటే జియోగ్రాఫికల్ ఇండికేటర్ గుర్తింపు లభించింది. ఇది తమ వల్లే వచ్చిందని గట్టిగా ప్రచారం చేసుకుంటున్నారు అధికార తృణమూల్ కాంగ్రెస్ నాయకులు. కాదు, తమ పోరాటానికి ఫలితంగానే జిఐ స్టేటస్ వచ్చిందని సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ వాదిస్తోంది. మేమంటే మేమనే వాదన తారాస్థాయికి వెళ్లి జయనగర్లో రాజకీయ వేడిని తీవ్రతరం చేస్తోంది. ఈ స్వీట్ రాజకీయాలకు కారణం లేకపోలేదు. ఈ మిఠాయి అమ్మే దుకాణాలు జయనగర్లో 250కి పైగా ఉన్నాయి. ప్రత్యక్షంగా 8,000 మంది, పరోక్షంగా 7,000కు పైగా కుటుంబాలు జయనగర్ మోవా ద్వారా ఉపాధి పొందుతున్నాయి. జయనగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో వీళ్ల ఓట్లు చాలా కీలకం కాబట్టి వాటిని పొందేందుకు అధికార తృణమూల్, కమ్యూనిస్టులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. పార్టీల మధ్య విభేదాలను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు మోవా వ్యాపారులు పావులు కదుపుతున్నారు. మరి ఈ స్వీట్ ఫైట్ ఎక్కడికి దారితీస్తుందో చూడాలి.